బీపీ ఎక్కడ క్రియేట్ చేయనా, హనా సిస్టమ్ లో క్రియేట్ చేయనా, ఈసీసీలో క్రియేట్ చేయనా, ఎక్కడైనా ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ప్రాసెస్ ఒకలాగానే కనబడుతుంది. చెప్పండి. ఈ ఈసీసీలో చేయండి సార్, హనా ఇవ్వాలి సార్ మాకు. ఓకే, నిన్న చూసారు కదా, రెండు సేమ్ ఉంటాయి, ఏ చేంజెస్ ఉండవు వాటికి. ఇక్కడ యాక్టివేట్ చేసుకోవచ్చు, అక్కడ యాక్టివేట్ చేసుకోవచ్చు. పనిచేస్తుంది అది, అది కూడా పనిచేస్తుంది, బాగానే ఉంది. అది ఏం ప్రాబ్లం లేదు, ఇది కూడా బాగానే ఉంది, అనా కూడా బాగానే ఉంది, వాళ్ళకి ఇది వర్క్ అవుతుంది. చాలా స్పీడ్గా ఇది కూడా పనిచేస్తుంది. రైట్, excuse me. Okay, let me create BP. ఓకే, మనకి నేను అది కోడ్ లేదు, సో మనం ఏం చేద్దామంటే మనమే క్రియేట్ చేద్దాం అన్ని. సో ఫస్ట్ నుంచి మనమే చేసుకోవాలి. బీపీ చేయాలి అంటే, బీపీని క్రియేట్ చేసుకోవాలి అంటే బీపీలో ఎలా ఉంటుందంటే, మనకి ఫస్ట్ కస్టమర్ మాస్టర్లో ఎలా అయితే ఉందో అలానే చూద్దాం. XD01 ఏదైతే మనం క్రియేట్ చేస్తామో దానిలో అకౌంట్ గ్రూప్ ఉంటుంది, అంటే పీడిపి ప్రొసీజర్ ఉంటుంది. అంటే అకౌంట్ గ్రూప్ అనగానే దాని వెనక పీడిపి ఉంటుంది, పార్ట్నర్ డెఫినేషన్ ప్రొసీజర్, పార్ట్నర్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి, పిఎఫ్, ఇవన్నీ వస్తాయి. అకౌంట్ గ్రూప్ ద్వారా లోపలికి వచ్చి ఏంటి, దానిలో జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ ఏరియా డేటా, 3 డేటాల్లో మనం డేటాను ఫిల్ చేస్తున్నాం. సేమ్ బీపీలో కూడా అంతే ఉంటుంది. సో అకౌంట్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి. అకౌంట్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ 3 ఆప్షన్లని వాడు ఏం చేశాడంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రోల్ కింద పెట్టాడు. రోల్ 000000 రోల్ ఈజ్ a జనరల్ రోల్. FLCU 000 is a company code role. FLCU 001 is a sales area role. FLV 00 వెండర్ రోల్. అలా అన్ని రోల్స్ ఇచ్చేసాడు అనమాట. అంటే అదే కస్టమర్ని మీరు కావాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళటమే. సో ముందు మన ఏరియా వరకు చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ మనకి కావాల్సినవి ఏంటివి, దీనికి ఇప్పుడు ఒక అకౌంట్ గ్రూప్ని క్రియేట్ చేయాలి అంటే హాఫ్ ఆఫ్ ద ప్రొసీజర్ ఇంతకు ముందు చేసిందే. వీ నీడ్ టు హ్యావ్ ఒక పీడిపి ప్రొసీజర్ ఉండాలి, అంటే ఒక అకౌంట్ గ్రూప్ ఉండాలి. ఈ అకౌంట్ గ్రూప్ లో నెంబర్ రేంజ్ ఏదైతే ఉందో ఈ అకౌంట్ గ్రూప్ నెంబర్ రేంజ్ బీపీ నెంబర్ రేంజ్ మ్యాచ్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక నిమిషం, ఎలా అంటే మనం ఏం చేస్తాం, అకౌంట్ గ్రూప్ నెంబర్ రేంజ్ రెండు ఉన్నాయి మన దగ్గర. దీంతో బీపీ అకౌంట్ గ్రూప్, మళ్ళీ బీపీ అకౌంట్ గ్రూప్ని క్రియేట్ చేయాలి, బీపీ నెంబర్ రేంజ్ని క్రియేట్ చేయాలి. మన అకౌంట్ గ్రూపు నెంబర్ రేంజ్, బీపీ అకౌంట్ గ్రూపు నెంబర్ రేంజ్. అదేవిధంగా వెండర్ అకౌంట్ గ్రూపు ఏంటి నాకు పని చేయట్లేదు సరిగ్గా. వెండర్ అకౌంట్ గ్రూపు నెంబర్ రేంజ్ పిచ్చిగా వస్తుంది. ఓకే, నెంబర్ రేంజ్. మళ్ళీ దీంతో వీడిని కనెక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ సెంట్రల్ గా బీపీని ఒక అకౌంట్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి సెంట్రల్ లో, దానికి ఒక నెంబర్ రేంజ్ ఇవ్వాలి. వీడిని అసైన్ చేయాలి, వీడిని అసైన్ చేయాలి. అప్పుడు అలా అసైన్ చేస్తే దాన్ని సిబిఐ ఇంటిగ్రేషన్ అంటాం. ఇప్పుడు మనం ఈ పోర్షన్ చేయట్లేదు, ఈ పోర్షన్ వరకు చేద్దాం. అంటే మన కస్టమర్ని బీపీ లాగా అంటే చూపించుకుందాం. ఓకే, మన కస్టమర్ని బీపీ లాగా చూపిద్దాం ఫస్ట్ స్టెప్ లో. సో మనం 2 స్టెప్స్ చేయాలి. ఇప్పుడు మన అకౌంట్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి, నెంబర్ రేంజ్ సెట్ చేసుకోవాలి, ఒక బీపీ అకౌంట్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి, దానికి నెంబర్ రేంజ్ చేసేయాలి. ఇక్కడ రూల్ ఏంటంటే ఈ నెంబరు సేమ్ ఉండాలి. ఫస్ట్ రూల్. ఏం ఉండకపోతే ఏమవుతుందంటే, ఉండకుండా కూడా ఉండే సినారియోలు ఉంటాయి. కానీ
ఫస్ట్ ఉండే విధంగా చూద్దాం, తర్వాత ఉండకూడదని చూద్దాం. ఓకే, ఈ నెంబర్ రేంజ్ సేమ్ ఉండాలి. ఈ అకౌంట్ గ్రూప్ సేమ్ ఉండాల్సిన పని ఏం లేదు. ఇది ఒక వేరే పేరుతో, ఇది ఒక వేరే పేరుతో క్రియేట్ చేసుకోవచ్చు. సో లెట్స్ క్రియేట్ ఫస్ట్ దిస్ అకౌంట్ గ్రూప్. ఓకే, ఇది చేద్దాం. ఈ అకౌంట్ గ్రూప్ చేయాలి అంటే వేర్ వి నీడ్ టు గో, వాట్ ఇస్ ద టీ కోడ్? అకౌంట్ గ్రూప్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? OBT0 కదా. వాట్ ఇస్ ద నెంబర్ రేంజ్ టీ కోడ్? XDN1. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇది పాత్రలోనే ఉంటుంది. నాకు దీన్ని టీ కోడ్ ఐడియా లేదు. పాత్ చూపిస్తాను. దీన్ని కూడా పాత ఉంటుంది. పాత్ చూపిస్తాను. దీన్ని పాత్ చూపిస్తాను. ఓకే, లెట్స్ గో అండ్ క్రియేట్. ఇక్కడ ఫస్ట్ థింగ్ మంది ఏదైతే మన నెంబర్ రేంజ్ మన అకౌంట్ గ్రూప్ ఎక్కడ ఉన్నాయంటే లాజిస్టిక్ జనరల్, దీనిలో బిజినెస్ పార్ట్నర్. ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్? బిజినెస్ పార్ట్నర్. ఓకే, కస్టమర్ కంట్రోల్స్, డిఫైన్ అకౌంట్ గ్రూప్స్ అండ్ ఫీల్డ్ సెలెక్షన్. ఏం లేదు, OBT0 స్క్రీన్ తీసుకెళ్తాం. గుర్తుందా ఇది అసలు ఈ స్క్రీన్? అజయ్, గణేష్, నిఖిల్. ఓకే, సో ఈ 0001 నేను కాపీ చేస్తున్నాను. ప్రజెంట్ కాపీ చేసేసి సమ్ జెడ్ CBI అని రాస్తున్నాను. ఇప్పటికి చూద్దాం. ఓకే, CBI ఇది అకౌంట్ గ్రూప్ పేరు. ఇది అలా రాశాను. CBI అంటే కస్టమర్ వెండర్ ఇంటిగ్రేషన్ అని చెప్పి రాశాను. నేనేం చేయట్లేదు, జస్ట్ అదే ఉన్నదాన్నే కాపీ చేస్తాను, ZCBI అని. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. సో కస్టమర్ అకౌంట్ గ్రూప్ ఇక్కడ ఈ అకౌంట్ గ్రూప్ వచ్చేసి ZCBI పెట్టాను. ఓకే, ఒకటే నెంబర్ రేంజ్ ఇవ్వాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ ఇక్కడ అయిపోయింది కదా, ఈ నెంబర్ రేంజ్ నేను ఇప్పుడు పెండింగ్ లో పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ బీపీకి వెళ్తున్నాను. ఇప్పుడు నేను బీపీకి వెళ్తాను. ఇక్కడ నుంచి బీపీకి వెళ్దాం. ఇక్కడే నెంబర్ రేంజెస్ కూడా ఉంటుంది. దాని ఇప్పుడు వెళ్ళట్లేదు. దీన్ని కొంచెం పార్క్ చేస్తున్నాను, పక్క పెడదాం. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రాస్ అప్లికేషన్. ఓకే, క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్. ఇక్కడ చూడండి, క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్ సేమ్ ఉంటుంది. ఇక్కడ SAP బిజినెస్, ఒక్క నిమిషం. ఆల్రైట్, గో టు బిజినెస్ పార్ట్నర్, basic settings, number ranges and grouping, business partner types, number ranges and grouping, define groups and assign number ranges. సో ఇక్కడికి వెళ్ళకుండా ఇప్పుడు నేను అంటే ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు ఈ ఏరియాలో తిరుగుతున్నాను. సో నెంబర్ రేంజెస్ కోసం వెళ్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే చూడటం కోసం. డిఫైన్ నెంబర్ రేంజెస్, ఆబ్జెక్ట్ ఏంటి? BUCF, ఇంటర్వెల్స్ ఏమున్నాయి? ఇది వేరే నెంబర్ రేంజెస్. చూసారా, ఇది వేరే నెంబర్ ఉంది ఇక్కడ. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఫ్రీ ఇంటర్వెల్స్ ఏమున్నాయో చూస్తున్నాను. ఇక్కడ 51 నుంచి ఉంది. ఈ సిరీస్ లో 51 నుంచి ఉంది. ఒకసారి ఉండండి, ఎందుకంటే మళ్ళీ మిస్ అయిపోతుంది. ఒకసారి లెట్ మీ టేక్ ది స్క్రీన్ షాట్. వాట్ హ్యాపెండ్? మై స్క్రీన్ షాట్ ఇస్ నాట్ వర్కింగ్. ఏంటి ఇది ఇలా వస్తుంది?
ఒక్క నిమిషం ఫర్ రిఫరెన్స్ పర్పస్ చూద్దాం. ఓకే, నౌ అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు XDN1. XDN1 is our number ranges. సో ఇక్కడ ఎలా ఉంది చూద్దాం. ప్రీ ఇంటర్వెల్స్ మ్యాచ్ అవుతున్నాయా? మ్యాచ్ అవ్వట్లేదు కదా, ఒకటే నెంబర్ మ్యాచ్ అవుతుంది చూడండి. ప్రీ ఇంటర్వెల్స్ మ్యాచ్ అవుతున్నాయా చూసారా ఏమన్నా? వీటిలో ప్రీ ఇంటర్వెల్స్ మ్యాచ్ అవుతుంది ఎక్కడ చూడండి. Yes, sir. 51. ఒక్కటి మాత్రమే మ్యాచ్ అవుతుంది కదా, ఇది ఒక్కటే మ్యాచ్ అవుతుంది కదా. ఫ్రమ్ మ్యాచ్ అవుతుంది 2 మరి అది కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఏంటిది? 2 ఎండింగ్ నెంబర్ మ్యాచ్ అవ్వట్లేదు. ఇది 95 అయింది. ఎండింగ్ నెంబర్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. చాలా ఇక్కడ దాన్నే తీసుకెళ్దాం అనండి. ఒక్క నిమిషం, ఇక్కడ దాన్ని తీసుకెళ్దాం, చూద్దాం, ట్రై చేద్దాం. We'll create one number range for BP. Okay, BP sum number వచ్చేసి 7. ఎన్ని సున్నాలు ఉన్నాయి ఇవి? 7 4 70000. ఎవరున్నారు? 60051. ఓకే, ఇదే నెంబర్ ని కాపీ చేసి ఇది XDN1 లో కరెక్ట్. ఇదే నెంబర్ ని 95 సిరీస్ లో పెట్టాలి. 95. ఓకే ఓకే ఓకే, గుడ్ టు గో. 1 minute. ఓకే, మళ్ళీ వచ్చి డిలీట్ చేస్తాను కావాలనుకుంటే. దీన్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టేసి we create 10-20 నెంబర్స్ పెడదాం. అంటే నేను బీపీ అనేది ఒకటి పెద్దగా పెడదాం అనుకున్నాను కదా. సో 71 పెడదాం. సో చూద్దాం సిస్టమ్ ఎలా చేసిందా. ఎలా చేసింది. సో లెట్ మీ చెక్ హియర్. బీపీ అనే పేరుతో చూడలేదు నేను. సరే, ఏదది? ఇస్ దట్ బీపీ. సో ఈ నెంబర్ని ఒక్కసారి కాపీ చేద్దాం. ఇక్కడ ప్రాబ్లం వల్ల నెంబర్ రేంజ్ దగ్గరే. ఓకే, ఈ కస్టమర్ మాస్టర్ లో ఇది నెంబర్ రేంజ్. ఓకే, ఇది అటు అప్ డౌన్ వాల్యూ. సో లెట్ మీ సేవ్ దిస్. మినిమైజ్ దిస్ వన్. గో టు దిస్ నెంబర్ రేంజ్. దిస్ ఇస్ BUCFT కోడ్. BUCF నెంబర్ రేంజ్. గో ఎంట్రీ. అగైన్ ఇక్కడ కూడా బీపీ అనేవ్వండి. మళ్ళీ ఇదే సిరీస్ ని పేస్ట్ చేయాలి ఇక్కడ కూడా. చూద్దాం ఏం జరుగుతుందో, తీసుకుంటుందో లేదో. థ్యాంక్ గాడ్ తీసుకుంది. ఓకే, సో లెట్ మీ ఇంక్రీజ్ ద నెంబర్ దెన్. 81. ఓకే, అంటే కావాలని ఇంక్రీజ్ చేస్తున్నాను ఇక్కడ. అందరూ ఒకవేళ ఇదే నెంబర్ రేంజ్ వాడారనుకుంటే అయిపోతుంది కదా, అందుకని తొందరగా అయిపోద్ది. సో 91 పెడుతున్నాయి ఇక్కడ కూడా. సో 2 దగ్గర 2 బీపీ నెంబర్ రేంజ్ క్రియేట్ అయినాయి. సో డన్, అవర్ జాబ్ ఈస్ డన్. సో ఇప్పుడు వెళ్ళేసి ఈ OVT0లోకి వెళ్ళిపోయి, ఓకే, OVT0లో మళ్ళీ వెళ్ళేసి వెనక్కి వెళ్ళిపోయి
సిబిఐ ZCBI అనే అకౌంట్ గ్రూప్ లో ZCBI అనే అకౌంట్ గ్రూప్ లో పాత నెంబర్ రేంజ్ ని తీసేసి కొత్త నెంబర్ రేంజ్ ని అసైన్ చేయాలి. బీపీ అనే కొత్త నెంబర్ రేంజ్. ఇప్పుడు ఒక సైడ్ ఇంటిగ్రేషన్ అయిపోయింది, అంటే ఇంటిగ్రేషన్ కాదు, ఒక సైడ్ క్రియేషన్ అయిపోయింది, కాన్ఫిగరేషన్. ఇక్కడది అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసాం, నెంబర్ రేంజెస్ రెడీ అయింది. ఇక్కడ నెంబర్ రేంజెస్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ అకౌంట్ గ్రూప్ కూడా క్రియేట్ చేయాలి. సో ఇది అక్కర్లేదు, ఇంకా దీనికి వెళ్దాం, వెనక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ అకౌంట్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. డిఫైన్ గ్రూపింగ్ ఇది. ఇప్పుడు ఇక్కడ ఒక అకౌంట్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. ఓకే, దీని పేరు ఏంటంటే జస్ట్ గో అండ్ క్రియేట్ న్యూ ఎంట్రీ. ఇక్కడ మనం ఏం చేయక్కర్లేదు. సో న్యూ ఎంట్రీ. ఓకే, న్యూ ఎంట్రీ. ఇది దానంత పెద్దది కాదు, ఇది ZCBI. ఓకే, ఒక డిస్క్రిప్షన్ CBI. Okay, put CBI again. CBI, BP CBI maybe BP. Okay, what is the number range? ఇక్కడ BP, ఇక్కడ కూడా BP నే, ఇక్కడ కూడా ఇటు పక్క కూడా ఇచ్చింది మనం BP నే, వ్యూ పార్ట్నర్. ఓకే, ఇక్కడ ఇంటర్నల్ స్టాండర్డ్ గ్రూపింగ్ మనం తర్వాత వచ్చి దీన్ని టిక్ చేద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ సేవ్ చేద్దాం. రైట్, గోయింగ్ బ్యాక్. ZCBI వచ్చి ఇక్కడ కూర్చుంది ఇంకా. ఓకే, ZCBI వచ్చి కూర్చుంది. స్టాండర్డ్ గ్రూపింగ్ అసైన్మెంట్ వస్తుంది, ఒక నిమిషం చూద్దాం. ZCBI ఇక్కడ కూర్చుంది. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ అకౌంట్ గ్రూప్ చేసాం, నెంబర్ అని చెప్పింది. ఇక్కడ అకౌంట్ గ్రూప్ చేసాం, నెంబర్ చేసాం. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో బ్రిడ్జ్ అరేంజ్ చేయాలి, బ్రిడ్జ్ కట్టాలి. సో ఇంటిగ్రేషన్ చేయాలి, వీళ్ళిద్దరిని కలపాలి. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపేసి ఎక్కడ కలపాలి అంటే ఈ SAP బిజినెస్ పార్ట్నర్ నుంచి బయటికి రావాలి. వచ్చేసి కిందకు వస్తే డేటా సింక్, ఇది జస్ట్ దాని కింద 4వది. ఇందులోకి వెళ్ళాలి. వెళ్ళి కస్టమర్ వెండర్ ఇంటిగ్రేషన్కి వెళ్ళాలి. వెళ్ళి బిజినెస్ పార్ట్నర్ సెట్టింగ్కి వెళ్ళాలి. వెళ్ళి సెట్టింగ్స్ ఫర్ కస్టమర్ ఇంటిగ్రేషన్కి వెళ్ళాలి. వెళ్ళి ఫీల్డ్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ ఇంటిగ్రేషన్, అసైన్మెంట్ గ్రూప్ ఆఫ్ కస్టమర్కి వెళ్ళాలి. వెళ్ళి అసైన్ కీస్కి వెళ్ళాలి. వెళ్ళి డిఫైన్ నెంబర్ అసైన్మెంట్ ఫర్ డైరెక్షన్ BP టు కస్టమర్, ఇది BP టు కస్టమర్ చేయాలి మనం. సో ఇక్కడ BP టు కస్టమర్ అంటే ఈ అకౌంట్ BP అకౌంట్ గ్రూప్ కి మన కస్టమర్ ని అసైన్ చేయాలి. సో న్యూ ఎంట్రీ ZCBI, ఇక్కడ ZCBI అంటే రెండు సేమ్ గ్రూప్ క్రియేట్ చేసాం కదా మనం. సో ఇది వచ్చేసి BPది, ఇది వచ్చేసి మన అకౌంట్ గ్రూప్. వీళ్ళిద్దరిని జాయిన్ చేసాం. ఇక్కడ జాయిన్ చేసి సేమ్ నెంబర్ రేంజ్ అని చెప్తున్నాను. ఓకే, సేమ్ నెంబర్ రేంజ్ అని చెప్పాను. ఓకే, ఏదో జరిగింది. నెంబర్ రేంజ్ ఫర్ అకౌంట్ గ్రూప్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఎక్స్టర్నల్లీ. ఓకే, ఈజ్ ఇట్? ఓ 1 minute. XDN1, సారీ, ఇది అలా లేదే. BP ఎక్స్టర్నల్ పెట్టలేదే మనం. Where is BP? Not external, it is an internal only. Number range for account group has been defined externally. Now, okay, not this one. We'll go back. BUCF. Our number range is like has not been defined and adugutundi. Not been Error. that is what. Okay, that is what. ఒక్క నిమిషం, అది ఇక్కడ ఉంటుంది దాని సెట్టింగ్. ఎక్కడ ఇందాక మనం వదిలేసి వచ్చాం, తర్వాత చూద్దాం. ఇప్పుడు అది మనది అంత ఉంది, అంతేం లేదు.
బిజినెస్ పార్ట్నర్ సెట్టింగ్స్, డిఫైన్ గ్రూపింగ్ అండ్ అసైన్. ఇక్కడ సివిఐ దగ్గర ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ కమ్ బ్యాక్. అంటే ఒకటి ఇంటర్నల్ ఒకటి ఎక్స్టర్నల్ అని చూపిస్తే దానికి కన్ఫ్యూజన్ అయింది. సో నా ఇప్పుడు మళ్ళీ ట్రై ZCVI ఇప్పుడు ఏమంటుంది అది? నెంబర్ రేంజ్ ఫర్ అకౌంట్ గ్రూప్ హ్యాస్ నాట్ డిఫైన్డ్ ఫర్ ఎక్స్టర్నల్. ఓకే, దీన్ని ఇంటర్నల్ సెట్ చేసాము. మనం ఏం చేద్దామంటే XDN1 లోకి వెళ్ళి ఇక్కడున్న బీపీని తీసుకెళ్ళి ఎక్స్టర్నల్ ఇద్దాం. ఈ బీపీ ఎక్స్టర్నల్ చేద్దాం. అంటే అది వచ్చి దీని దగ్గర నెంబర్ని కలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు తీసుకుంది, చూసారా? ఇది ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్, ఇది ఇంటర్నల్ నెంబర్ రేంజ్. ఎందుకు? ఇది నేను కస్టమర్ క్రియేట్ చేస్తా ఇక్కడ నుంచి, ఇది వెళ్ళి వీడి దగ్గర ఉన్న నెంబర్ని కరెక్ట్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఒక నెంబర్ని క్రియేట్ చేస్తే, ఇక్కడ ఒక నెంబర్ని క్రియేట్ చేస్తే, రెండు సేమ్ అని చూపిస్తున్నాను నేను. అందుకని ఎప్పుడైతే ఈ నెంబరు 70051 ఏదైతే నెంబర్ క్రియేట్ అవుతుందో, ఇది ఇక్కడికి వెళ్ళి 70051 ఉందో లేదని ఎత్తుకుంటుంది. 70051 అనే నెంబర్ రేంజ్ దొరికింది అనుకోండి, వీడికి కూడా అదే అసైన్ చేస్తుంది. అప్పుడు నా కస్టమర్ బీపీకి సేమ్ నెంబరు, కస్టమర్ కి సేమ్ నెంబర్ క్రియేట్ చేసి ఉంటుంది. సి బీపీ ఈస్ ద సెంట్రలైజ్డ్ వన్. మళ్ళీ చెప్తున్నాను, బీపీ ఈజ్ సెంట్రలైజ్డ్ వన్. సో ఎందుకు బీపీకి ఒక నెంబర్ రేంజ్, కస్టమర్ కి ఇంకొక నెంబర్ రేంజ్ కూడా ఇచ్చుకోవచ్చు. బీపీకి సేమ్ నెంబరు, కస్టమర్ కి సేమ్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, కొన్ని సందర్భాల్లో పాత సిస్టమ్స్ లో అంటే మేబీ డేటా మైగ్రేషన్ చేసేటప్పుడు కస్టమరు పాత ఎస్ఐపి నాన్ ఎస్ఐపి నుంచి ఎస్ఐపి మూవ్ చేసేటప్పుడు నెంబర్స్ ని మార్చొద్దు అన్నాడు. వెండర్ నెంబర్ని అలానే ఉంచాలి, కస్టమర్ నెంబర్ని అలానే ఉంచాలి అన్నాడు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? బీపీకి ఒక నెంబర్ రేంజ్ ఉంటుంది, కస్టమర్కి ఇంకొక నెంబర్ రేంజ్ ఏదో ఉంటుంది, వెండర్కి ఇంకేదో నెంబర్ ఉంటుంది. అంటే 1 అని కొడితే వీళ్ళిద్దరు వస్తారు, XY అని కొడితే మాత్రం వీడొక్కడు మాత్రమే వస్తాడు, వీడు రాడు. AS అని కొడితే వీడొక్కడు మాత్రమే వస్తాడు, వీడు రాడు. 1 అని కొడితే ఇద్దరు వస్తారు మళ్ళీ. సో ఇలా డిఫరెంట్ గా కూడా యూజ్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఏం చేసామంటే, వీడు ఏదైతే చేస్తాం వీడు కూడా అది ఏదైతే చూపిస్తున్నాం మనం. సో లెట్స్ సేవ్ ఇట్. నాట్ దిస్ వన్ కదా, అక్కడ కదా, ఇది. లెట్స్ సేవ్ ఇట్. అంతే, ఇంటిగ్రేషన్ అయిపోయింది. Go to create BP now. Now go and create BP. Business partner, organization. ఇక్కడ గ్రూపింగ్ మన ZCVI ఇందులోకి వచ్చి ఉండాలి, వచ్చింది. ఓకే, గివ్ సమ్ కస్టమర్స్ నేమ్స్, whatever it is. ఓకే, BP1 దీంతో రాల్సింది, BP1 for the street number, right? Okay, street. Statistics, language EN, mobile number. ఓకే, తర్వాత ఇక్కడ నుండి మన కంపెనీ కోడ్ డేటా షిఫ్ట్ అవ్వాలి. సో కంపెనీ కోడ్ డేటా షిఫ్ట్ అవ్వాలంటే వీ నీడ్ టు సెలెక్ట్ FLCU00. ఏది? FI అంటే కస్టమర్ది ఇది. ఓకే, FLCU01 ఎవరో పేర్లు మార్చారు, డోంట్ వరీ, నేను మారుస్తాను మళ్ళీ. ఇది FI కస్టమర్ కాదు, ఇది సేల్స్ ఏరియా కస్టమర్, ఇది FI కస్టమర్. FLCU0. సో జస్ట్ టు సేవ్ ఇట్. Okay, now company code data will be retrieved. So my company ZSUN. Okay, why data is not appearing?
కరెక్ట్గా తీసుకుని ఇట్ ఇస్ నోట్లు పోగొట్టుంటాయి. ఈ ఈసీసీ సిస్టమ్ లో నోట్ పోగొట్టినట్టున్నాడు ఇక్కడ. నోట్ పోయింది దీన్ని, నోట్ ఇంప్లిమెంటేషన్ చేయలేదు, అందుకని అది సగం వచ్చాయి. యాక్షన్ క్యాన్సిల్డ్ బై యూజర్. ఓకే, and FLCU 0. నోటే పోయింది. ఇది వస్తుంది మళ్ళీ. సరే, ముందు దీన్ని అసైన్ చేసేద్దాం, తర్వాత దాని సంగతి చూద్దాం. ZSUN ఏమైందంట? ZSUN SU ట్రాన్స్ఫర్, షిప్పింగ్, డెలివరీ ప్రియారిటీ, డెలివరింగ్ ప్లాంట్, ఇదంతా కాలేదు. డెలివరీ ప్రియారిటీ అక్కడ, షిప్పింగ్ కండిషన్స్, input terms, something, whatever it is you do. మీకు ఆల్మోస్ట్ కస్టమర్ లాగానే కనపడతా ఉంటుంది. ఇది పార్ట్నర్ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి. నెంబర్ ఇంకా సెట్ అవ్వలేదు, వస్తుంది. కస్టమర్ ఏరియాలో ఉన్నాం కదా. ఓకే, ఇక్కడ ఆల్రెడీ నెంబర్ని ఇష్యూ చేస్తుంది చూడండి. ఇక్కడ కస్టమర్ వరకు వెళ్ళలేదు, అది వెళ్తుంది. అది ఇక్కడ ఏదో జరిగింది. డేటా ఇన్కంప్లీట్ ఎందుకు వస్తుంది? విషయం అనండి. VOPAN లో ఏదన్నా జరిగిందా ఏంటి? ఎవరైనా డిలీట్ చేశారు, అందుకని ఇక్కడ చూపించట్లేదు నాకు. జెడ్ సివిఐ, సారీ, పార్ట్నర్ ఇన్ఫర్మేషన్ కదా, ఏజీ ఏజీలో అందరూ ఉన్నారు. బిల్ టు పే షిఫ్ట్ అందరూ వచ్చారు ఇక్కడికి. పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ అసైన్మెంట్ ఏమి చేయక్కర్లేదు. ఒక నిమిషం, అకౌంట్ గ్రూప్ ఆఫ్ అసైన్మెంట్స్ చూద్దాం. పార్ట్నర్ ఫంక్షన్ ఏజీ జెడ్ సిబిఐ అక్కడ లేదా, క్రియేట్ అవ్వలేదు, కాపీ అవ్వలేదు. అది సంగతి. న్యూ ఎంట్రీ హెచ్పి హెచ్సిబిఐ ఎస్హెచ్ హెచ్సిబిఐ బిపి బిల్ టు బట్టి బిపి హెచ్సిబిఐ ఏఆర్ హెచ్సిబిఐ. Okay. Saving. సో ఇటు నుంచి వెళ్తే ఇక్కడ పార్ట్నర్ కి అసైన్ చేసి ఉందా? చేసే ఉంటుంది, ఇది చేసే ఉంటుంది. సిబిఐ కాపీ అయి ఉంటుంది. ఓకే, ఇది ఓకే. సో అది పోయింది, అందుకని అది రావట్లేదు. నెక్స్ట్ OVT0లో OVT0లో ఏదో ఇష్యూ ఉంటుంది. చూడండి, ఎవరో కరెక్ట్ చేస్తారు ఇవన్నీ. సిబిఐ కంపెనీ కోడ్ డేటా అకౌంట్ మేనేజ్మెంట్, ఇది కరెక్ట్ గానే ఉంది. అకౌంట్ మేనేజ్మెంట్ రికన్సిలేషన్ ఇస్ రిక్వైర్డ్, ఇది కరెక్ట్ గానే ఉంది. లెట్ మీ రీట్రై దిస్. Yeah, now it came. See, now it will not stop us. FLCU 00. Now again I'm going back to the company code. Now again I'm saving. Oh, I didn't save this one.
ఇక్కడ పోస్టల్ కోడ్, ఎవ్రీథింగ్ ఈజ్ అపియర్డ్ నౌ. పోస్టల్ కోడ్ 5,37 హైదరాబాద్. మళ్ళీ ఎక్స్ట్రా పిన్స్ వచ్చాయి. కంపెనీ కోడ్, JSUN, అంటే ఇక్కడ మాత్రం డేటా రావట్లేదు. ఏం జరిగింది? చూద్దాం, నో ప్రాబ్లం. ఇక్కడ బయటకు వస్తాయి. ఒకవేళ అంటే నోట్ ఏమన్నా పోతే మనం చేసేది ఏం లేదు. సేల్స్ ఏరియా డేటా మళ్ళీ ట్రాన్స్ఫర్ partner functions, go to general data. Okay, let me save this first. Customer అయితే సేవ్ అవుతారు ఫస్ట్. BP సేవ్ అవుతుంది. Customer data was not saved due to CVI and API. Okay. First document synchronization issue వచ్చింది ఇక్కడ. చెప్పే కదా నోట్స్ ఏదో ఇష్యూ ఉంది. వీళ్ళు అంటే దీన్ని ఇక్కడ వాడరు కదా, అందుకని మనం ఏమో ఇక్కడ ట్రై చేస్తున్నాం. సింక్ ఇష్యూ వస్తుంది. బిజినెస్ పార్ట్నర్ మేడ్ ఐడి 51. ఇది ఇంకా జర్మన్ లాంగ్వేజ్ లో ఈ సిస్టమ్. నాకెలా తెలుస్తుంది అది? ఎక్కడ ఆగలేదు. The following error occurred while a customer was being updated for the customer partner. Customer pricing procedure is required entry. Where is that? ఇది నోట్ సరిగ్గా లేదు. దీనిది ఈ సిస్టమ్ నోట్ సరిగ్గా లేదు. అది ఎర్రర్ త్రో చేయకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మనకి. హనా దాంట్లో చూద్దాం. లేకపోతే ఇది అవ్వకపోతే ఇప్పుడు నోట్స్ ఇంప్లిమెంట్ చేయరు కదా, చాలా రోజులు అవుతుంది కదా. సో ఇంప్లిమెంట్ అవ్వకపోతే ఇది ఒక ప్రాబ్లం అవుతుంది. జనరల్ డేటాకి వెళ్ళి మళ్ళీ నేను ఒకసారి సేల్స్ ఏరియా డేటాకి వెళ్ళి సేవ్ పడదా ఉన్నాను. ఓకే, ఏంటంటే చూపించింది ఒక నిమిషం. అది బీపీ. సో బీపీ ఓకే, ఇదే కదా మన కస్టమరు. ఇది మన కస్టమర్, కరెక్ట్. సో ఇప్పుడు వీటి మళ్ళీను వెండర్ కాకుండా కస్టమ్ ఇటువైపు ఎక్స్టెండ్ చేద్దాం. అసలు ఎందుకు కంపెనీ కోడ్ డేటా తీసుకోవట్లేదు చూడలేదు. ఇప్పుడు వచ్చింది.
Okay, ZTVS, ZSUN. Okay, I have to change mode. And change mode. ZSUN. Take this one and adapt it. Again save it. But why I am unable to enter here? Again, 1 minute. You can go to XB02 instead of that. అదేదో పని చేయట్లేదు XB02 ఆ డేటా ఎందుకో తీసుకురావట్లేదు. సో మనం ఏం చేద్దామంటే ఈ వేలో వెళ్ళి దాన్ని ఎడిట్ చేసేద్దాం. మన దగ్గర ఉంది కదా ఆప్షన్. అది డేటా ఎందుకో క్యాప్చర్ చేయట్లేకపోతుంది. ఈ కంపెనీ కోడ్ డేటా ఎందుకు క్యాప్చర్ చేయట్లేదు? అది ఏదో నోట్ మిస్ అయిపోయి ఉంటుంది ఖచ్చితంగా చెప్తున్నాను. అందుకని అది అలా బిహేవ్ చేస్తుంది. ఎడిట్ చేయనివ్వట్లేదు నన్ను. చేంజ్ I'm already in change 3. అదే ఉంటుంది. మనం ఏం చేద్దామంటే దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ XB02లోకి వెళ్ళిపోయి ఆ కస్టమర్ని ఇక్కడ ఎంటర్ చేసేసి ఏం చేద్దామంటే ఆ రోల్ యాక్టివేట్ అవ్వట్లేదు. XB01 ZCVI అంటే దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ చూపిస్తున్నాను మీకు. దీన్ని ఇలా తీసేసి మళ్ళీ ఆ కస్టమర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఈ కస్టమర్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసి సేమ్ కస్టమర్ని ZCVI ZSUN నో రిఫరెన్స్ కదా, ఇక్కడ నో రిఫరెన్స్, ఇక్కడ రిఫరెన్స్ ZSUN ZSUN SU and SU. Yeah. Now you just add the customer account group ikkada and just save and come back. సో ఇప్పుడు మళ్ళీ బీపీలోకి ఎత్తుక్కుంటే యాక్చువల్గా ఆ ఫంక్షనాలిటీ ఇక్కడే చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు ఎందులో అనమాట వచ్చేసింది చూసారా, డేటా ఫెట్ చేసుకుని వచ్చేస్తుంది. అది ఫెట్ చేయనివ్వట్లేదు డేటా. ఏదో నోట్ ఇష్యూ ఉంది. బట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ది బిజినెస్ పార్ట్నర్. సో కస్టమరు బిజినెస్ పార్ట్నర్ రెండు అకౌంట్ గ్రూపులు ఉండాలి. సేమ్ నెంబర్ రేంజెస్ ఉంటాయి. అక్కడ XDZ అంటే OBT0 మనం ఏవైతే పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ సెటప్ మొత్తం ఇక్కడ చేయాలి. ఏం చేస్తుందంటే సిస్టము ఇక్కడ మనం బీపీ గ్రూప్ ఇక్కడ సెలెక్ట్ చేసాం. ఇది వెళ్ళి ఏం చేస్తుందంటే దీంతో ఇది మాట్లాడి ఇక్కడ దీని వెనక ఉన్న OBT0 ప్లస్ PDP ప్రొసీజర్ సెటప్ మొత్తం చెక్ చేసుకుంటుంది. ఇది అంటే మొత్తం దానికి ప్రాసెస్ అంతా అందజేస్తుంది ఇక్కడ నుంచే. ఈ అకౌంట్ గ్రూపే, ఈ అకౌంట్ గ్రూప్ ఈ నెంబర్ రేంజే దీనికి ప్రాసెస్ అంతా అందజేస్తుంది. ఇది జస్ట్ ఓన్లీ నేమ్ సేక్ గ్రూప్. ఇది అంటే డిస్ప్లే కోసం. ఇది దీన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా వెనక్కి దీనికి ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయ్యి దీనిలో ఉన్న డేటా మొత్తం తెచ్చుకుంటుంది. అది దీనిలో ఉన్న డేటా అంతా తెచ్చుకొని ఇది ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటుంది. సో దీనికంటూ సొంతంగా ఏం ఫీల్డ్స్ ఏం లేవు. మనం ఎక్కడెక్కడ ఫీల్డ్స్ క్రియేట్ చేయలేదు. ఇన్నాడు గ్రూప్ జస్ట్ ఓన్లీ ZCV అని చెప్పి క్రియేట్ చేసాం. బట్ దీనికి అలా కాదు. ఇక్కడ మనం OBT0లోను XDN1లోను నేమ్స్ అన్ని నెంబర్స్ అన్ని క్రియేట్ చేసాం. సిస్టంలో పెట్టండి. బీపీ ఉంది, వర్క్ చేస్తుంది. ఒక్క కంపెనీ కోడ్ మాత్రం XDN1లోకి వెళ్ళి అది XD01కి వెళ్ళి కంపెనీ కోడ్ యాడ్ చేయండి. ఈ సిస్టమ్ అయితే మాత్రం మామూలుగా అయితే అదంతా చేయక్కర్లేదు, అక్కడే పనిచేస్తుంది. అక్కడే మనకి ఇప్పుడు ఇందాక మన సేల్స్ ఏరియా ఎలా ఇచ్చాం,
అలానే అది వర్క్ చేస్తుంది. ఇది ఇక్కడ FLCU 01 లోకి వెళ్తారు అనుకోండి, సేల్స్ ఏరియా డేటాకి ఇలా ఇలా ఎలా ఇచ్చేసినా అక్కడ వెంటనే ఎడిట్ ఆప్షన్ వచ్చేస్తుంది. కానీ దీనికి ఎడిట్ రావట్లేదు, అంటే ఇది నోట్ ఇష్యూ ఉంది, ఇది ప్రోగ్రామ్ ఇష్యూ ఉంది. సో అది వీళ్ళు అప్డేట్ చేయరు కదా, ఆ నోట్స్ అన్ని అప్డేట్ చేయరు డమ్మీ సిస్టమ్స్ లో. సో ఇక్కడ కూడా క్రియేట్ అవుతుంది. యూ కెన్ యూజ్ దిస్ గ్రూప్ ZCVI గ్రూప్ యూజ్ చేసుకుని మీరు ఒక వెండర్ క్రియేట్ చేసాక ఫస్ట్ బీపీని క్రియేట్ చేయండి, తర్వాత కాన్ఫిగరేషన్కి వెళ్ళండి. ముందు క్రియేట్ చేయడం నేర్చుకోండి, తర్వాత మాత్రమే కాన్ఫిగరేషన్కి వెళ్ళండి. ఇక్కడ బీపీ మాత్రం, ఎందుకంటే మీకు ఫస్ట్ స్క్రీన్ కొంచెం కొత్తగా కనబడతా ఉంది. ఓకే, వరకు చూడండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? యాక్చువల్గా ఇక్కడతో సెక్షన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి, కానీ 2 థింగ్స్ పెండింగ్ ఉన్నాయి. ఏంటంటే అవి మాస్టర్ ఇంటర్వ్యూస్. మాస్టర్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయంటే 1-to-1 సెషన్స్. అవి మాస్టర్ ఇంటర్వ్యూస్ 1-to-1 సెషన్స్. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు 1-to-1 సెషన్ కండక్ట్ చేస్తాను నేను. అజయ్ గారు అర్థమవుతుందా? గణేష్ గారు, మహేందర్ రెడ్డి గారు, మీరు ప్రాక్టీస్ చేసి రెడీగా ఉన్నానంటే కనుక రేపటి నుంచి మాస్టర్ క్లాసెస్ తీసుకుంటాను. అంటే 1-to-1 ఉంటుంది దాంట్లో, ఇలా గ్రూప్ రాదు. ఓకే, అంటే ఎలా ఉంటుందంటే రియల్ టైంలో ఇంటర్వ్యూ ఎలా అడుగుతానో, ఏదైనా క్వశ్చన్ అంటే క్వశ్చన్ టు క్వశ్చన్ డిఫర్, మళ్ళీ అందరి సేమ్ ఉండవు. ఎవరికి అంటే ఒక మీరు ఓకే మాక్ ఇంటర్వ్యూస్ లాంటివి. ఓకే, మాస్టర్ ఇంటర్వ్యూస్ అని చెప్తున్నాను ఇక్కడ నేను, మాక్ ఇంటర్వ్యూస్ లాంటివి. కాకపోతే మీ రెజ్యూమ్ నేను చూస్తాను, ఎలా అయితే ఒరిజినల్ ఇంటర్వ్యూ ఎలా అయితే ఉంటుందో అలానే జరుగుతుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒరిజినల్ ఇంటర్వ్యూ ఎలా అయితే జరుగుతుందో అలానే జరుగుతుంది. క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయాలి. ఇది ఊరికి టైం పాస్ కోసం కాదు. ఆన్సర్ చేయకుండా అయితే నేను ఊరుకోను. మీరు కావాలంటే టైం తీసుకోండి, ఐ డోంట్ మైండ్, నాకేం హరీ లేదు. అలా అని చెప్పి బ్యాచ్ క్లోజ్ అయిపోయింది కాబట్టి మీరు ఎక్కడికో పరిగెట్టరు. ప్లీజ్ డూ రిమెంబర్, బ్యాచ్ క్లోజ్ అయింది, బ్యాచ్ వరకే క్లోజ్ అయింది. మీరు ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఒకవేళ అంటే మేబీ యూ నీడ్ సమ్ టైమ్ టు ప్రాక్టీస్. మేబీ ఇంకొక 10 days పడుతుంది, ఒక 15 days పడుతుంది రన్ చేయడం కోసం. ప్రాక్టీస్ తీసుకోండి, ఐ డోంట్ మైండ్. నేను ఇమీడియట్ గా బ్యాచ్ అయితే స్టార్ట్ చేయను, వేరే వాళ్ళకి బ్యాచ్ స్టార్ట్ చేయను. నేను మీకోసం వెయిట్ చేస్తా ఉంటా. యూ కమ్ బ్యాక్ విత్ యువర్ ఇష్యూస్. మీ సిస్టంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా ప్లీజ్ కమ్ బ్యాక్. ఏదైనా ప్రాసెస్ అర్థం కాకపోయినా ప్లీజ్ కమ్ బ్యాక్. సినారియోస్ అర్థం కాకపోయినా ప్లీజ్ కమ్ బ్యాక్. రెండోది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కి మీరు ప్రాసెస్ ని ప్రిపేర్ అయ్యి ఉండండి. నేను క్వశ్చన్స్ అడుగుతాను, నేను ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ని తయారు చేస్తున్నాను. అంటే మీ బ్యాచ్ నుంచే ఇదివరకు నేను చేయలేదు, అంటే ఇదివరకు ఎందుకు చేయలేదు అంటే నేనే డైరెక్ట్ గా అడిగేవాడిని. అంటే నా మైండ్ లో ఉంటాయి, అంటే పద్దాకులు నేనేదో సొంతంగా మాన్యువల్ గా రాసేది లేదు దాంట్లో. కాకపోతే నేనేం చేస్తున్నానంటే ఇక నుంచి నేను ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుదాం, దాన్ని అడుగుదాం అని చెప్పి అనుకుంటున్నాను. కానీ దానివల్ల మగ్గింగ్ ఎక్కువైపోతుంది. అంటే దాన్ని చదువుతారు, దాన్ని ఆన్సర్ చేస్తారు. దానివల్ల కాన్సెప్ట్ ఏం అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. ఓకే, అది చేద్దాం అనుకుంటున్నాను. ఐ స్టార్టెడ్ ఆల్రెడీ దట్ ప్రాజెక్ట్. అది అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎందుకంటే టాపిక్ వైజ్ గా వెళ్ళి వెతకాలి నేను. కొంచెం కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి. అదే డైరెక్ట్ క్వశ్చన్స్ అనుకోండి, అలా ఓవర్ ద ఫ్లై వచ్చేస్తాయి నోట్ తో. ఇప్పుడు నేను పీడిపి ప్రొసెసర్ అడుగుతాను అనుకోండి, ఓకే టెల్ మీ హౌ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ అని చెప్పేసి నాకు ఇమీడియట్ గా ప్రాసెస్ నా కళ్ళ ముందు కనబడతా ఉంటుంది కాబట్టి నేను క్వశ్చన్స్ అడుగుతా. కానీ అది ఎప్పుడైతే పేపర్ మీద పెట్టాలో దానికి ఆన్సర్ రావాలి, క్వశ్చన్ రావాలి. సో అది కొంచెం టైం పడుతుంది. నేను ఐ విల్ గివ్ యూ షోర్, బట్ అది మీకు ఎడిషనల్ పాయింట్, అది ఎడిషనల్ ఆప్షన్ అది మీకు. ఓకే, కానీ మీరు మాత్రం రెడీగా ఉంటే విల్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో 1 by 1. మీరు ఎవరైతే నన్ను ఇండివిజువల్ గా మీరు అప్రోచ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం, ఐ డోంట్ మైండ్ ఫర్ దట్. ఓకే, నేను ఆన్సర్ చేస్తాను కాల్స్, మెసేజ్ రిప్లై ఇస్తాను, మీరు ఏం వరి అవ్వద్దు. సో మీరు రెడీగా ఉన్న టైంలో చెప్తే
even tomorrow, sir, I'm ready, I already practice everything, is I'm happy, I'm going good ante ganaka I'm ready to take the tomorrow's onwards interview sessions. నేను గ్యాప్ ఇస్తా. నేను మళ్ళీ చెప్తున్నాను, వేరే బ్యాచ్ కి రెడీ చేయాలి అంటే నాకు టైం పడుతుంది, లేకపోతే నేను కూడా టైం తీసుకుంటాను. అంటే దాని అర్థం ఇమీడియట్ గా నేను స్టార్ట్ చేయను అని చెప్తున్నాను. అది మీకోసం మాత్రమే, నేను ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తే రెడీగా ఉన్నారు స్టూడెంట్స్, అలా కాదు, అది కాదు నాకు కావాలి. సో ఐ కీప్ సమ్ గ్యాప్, ఐ పుట్ సమ్ గ్యాప్. ఆ గ్యాప్ లో మీరు కంబ్యాక్ అవ్వచ్చు. అంటే మీ టైం ఇది, మీకు నేను కేటాయిస్తున్నాను. ఓకే, ఈ ట్రైనింగ్ టైంలో ఏదైనా పొరపాటుగా నేను ఏమన్నా ఉంటే ఐఎమ్ సారీ, ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే. మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఇదేనా ఇష్యూ ఉంటే ఏదైనా ఎవరినైనా దక్కున పొరపాటున ఏదైనా మాట అనేసినా, దట్ ఈస్ నాట్ ఫర్ ది ఇండివిజువల్. నాకు అంటే ఏ ఇష్యూ అంటే మీ మీద ఏం ఉండదు. ఇన్ ద సెన్స్ మీరు మిమ్మల్ని ఏదో అనాలని కాదు, ప్రాక్టీస్ చేయకపోతేనే అంటా ఉంటాను తప్ప, ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ కన్వర్ట్ దిస్, అంతే. సార్ 10 to 15 days గ్యాప్ ఇస్తారు సార్ షూర్ గా ప్రాక్టీస్. స్వామి, సో డోంట్ వరీ. ఈవెన్ మళ్ళీ చెప్తున్నాను, దేర్ ఇస్ నో, అలా మనమేమి అంతగనంగా అంటే అయిపోయింది నాకు సంబంధం లేదని చెప్పట్లేదు మీతో. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ అగైన్. 10 to 15 days లో మీరు కంబ్యాక్ అవ్వకపోయినా, మేబీ ఇంకొక 10 days ఎక్స్ట్రా పట్టింది, 1 month పట్టింది మొత్తం, మేబీ కమ్ బ్యాక్ టు మీ. ఫస్ట్ నాతో మాట్లాడండి, నాకు కాల్ చేయండి, సార్ ఐఎమ్ రెడీ, ఓకే కుడ్ యూ ప్లీజ్ టేక్ ద సమ్ మాక్ ఇంటర్వ్యూస్. ఓకే, ఐ విల్ మేబీ సేమ్ టైంలో కాకపోవచ్చు, ఇంకొక టైంలో నేను కాల్ కనెక్ట్ చేస్తాను మీతో. అంటే ఇప్పుడు 7 to 8 అవ్వకపోవచ్చు, మేబీ 8 to 9 తీసుకోవచ్చు ఆ కాల్ మీకు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. అలా ఏం ఉండదు. మీరు ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తున్నా కూడా నాతో చెప్తే నేను దానికి సార్ట్ ఇట్ అవుట్ చేసుకుంటాను. చూద్దాం. ఎందుకు అంటే నాకు అర్థం అవుతుంది, మీరు నేను ఇప్పుడు ఇమ్మీడియట్ గా క్వశ్చన్ స్టార్ట్ చేయొచ్చు, రేపటి నుంచి లేదు వరుసగా రండి, నిఖిల్ రేపొద్దున నీ టైము, అజయ్ ఎల్లుండి మీ టైము అని చెప్పేసి పెట్టేసి, మీరు చెప్తే చెప్పండి లేకపోతే లేదని చెప్పి అంటే చేతులు దులిపెట్టలేదు. ప్లీజ్, దట్ ఈస్ నాట్ మై ఎయిమ్. కొంచెం టైం తీసుకొని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యండి. అంటే ఒరిజినల్ ఇంటర్వ్యూనే నిజంగానే ఉంది అనే ఉద్దేశంతో రండి. అదే టెన్షన్ రావాలి, అదే ప్రెషర్ రావాలి, అన్ని అదే విధంగా ఉండాలి. ఆ రియల్ టైం సినారియో కనపడాలి. అర్థమవుతుందా? అలా 2-3 చేస్తే ఏమవుతుందంటే మీరు కొంచెం ఫ్రీ అవుతారు. సో మీరు ప్రాపర్ గా అన్ని టాపిక్స్ మీద, మళ్ళీ ఇదేదో హాఫర్లీ ఎగ్జామ్ క్వార్టర్లీ ఎగ్జామ్ పెట్టను నేను. అంటే 4 టాపిక్లకి ఒకసారి 5 టాపిక్ అట్లా కాదు, ఎవరు అట్లా అడగరు కదా. మహేందర్ గారు, సార్ ఈ ఇంటర్వ్యూ ప్రొవైడ్ చేస్తారని అది నేను చేస్తా, కొంచెం నాకు టైం పడుతుంది. అది ప్లీజ్, అది నేను చెప్పాను. ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు కదా మీకు, దాన్ని నేను రివీల్ చేయక్కర్లేదు మీకు. మిమ్మల్ని సైలెంట్ గా నా దగ్గర ఏం లేవని చెప్పేయచ్చు. దట్ ఈస్ నాట్ మై ఎయిమ్. ఐ అగైన్ చేస్తున్నాను, లెట్ మీ ఫినిష్ ఇట్. మేబీ ఇట్ మే టేక్, ఒకటి కాదు కదా, దాదాపుగా 200 నుంచి 200 క్వశ్చన్స్ దాకా పడతాయి. 200 వస్తాయేమో నేను అనుకోవడం. అన్ని ప్రిపేర్ చేయాలంటే నాకు కొద్దిగా టైం పడుతుంది. నాకు ఆఫీస్ లో 3 ప్రాజెక్టులు రన్ అవుతున్నాయి నాకు. కొంచెం ఫ్రీగా అవ్వగానే నేను అదే పనిలో ఉన్నాను. ఒక 10 days నుంచి అదే పనిలో ఉన్నాను వెనక. Sure, you will get it. Don't worry. That I'm sure. That I'm promising you. But that is second option I'm telling you. First option, you should practice yours. మనం ఇక్కడ ఏదైతే ఉందో చేసి రెడీగా ఉండాలి కదా. ఆ ఆప్షన్ లేదు అనుకోండి, కొంతసేపు ఆప్షన్ లేదు, ఏం చేయాలి? ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. అది చేసిన తర్వాత క్వశ్చన్స్ ఏం అడుగుతానో చూడాలి. అది ఓకే సార్. ఓకే, అగైన్ ఐఎమ్ సారీ ఇఫ్ ఎనీవన్ హర్ట్స్ యూ ఎనీథింగ్. ఏదన్నా జరిగి ఉంటే, నో పర్సనల్, ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఎనీ పర్సనల్ వే. నేను ఏది కావాలన్నా. నో సార్, థ్యాంక్ యూ సార్.
anything is there, please contact me through phone, WhatsApp. Okay. All the best. Okay. Any questions? Okay. All right. Bye. Have a nice day. Bye. 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 Thank you, sir.